సార్ ఇప్పుడు చూసుకుంటే ఐఎంఎఫ్ కూడా దీనికి సంబంధించి $1 బిలియన్ భారత్ వద్దన్నా కూడా $1 బిలియన్ పాకిస్తాన్ కి శాంక్షన్ చేసింది. సో మరి పాకిస్తాన్ ఉగ్రవాదానికి వాడతారని చెప్పినా కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా కూడా ఈవెన్ దో ఐఎంఎఫ్ శాంక్షన్ చేసింది. సో ఏమంటారు సార్ దీని గురించి? యుఎస్ఏ కొంచెం ఫ్రెండ్లీ కంట్రీ, ఉమ్, కానీ మన ప్యాలని అనుకోవద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. అవును. వాళ్ళకి ఆర్మ్స్ అమ్మటానికి కావాలి, ఉమ్, పాకిస్తాన్కి స్పేర్స్ కావాలి, వాళ్ళు అమ్ముతారు. సో సీజ్ ఫైర్ అయింది కదా, అమ్మటంలో ఏం నష్టం లేదు కదా అని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు, మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. కానీ $1.4 బిలియన్ yes. వన్ కాదు, కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఉమ్, బట్ అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చి మీరు వార్ ఫైటింగ్ టైంలో మీరు 1.4 ఇచ్చినా 10 ఇచ్చినా ఉమ్, ఏం చేస్తారు? దాంట్లో వెపన్స్ కొనాలంటే టైం కావాలి, ఉమ్, వెపన్స్ లోపలికి తీసుకురావాలంటే దారి కావాలి. ఉమ్, మీకు దారి లేదు, టైము ఉమ్, లేదు, ఏం ఉమ్, చేస్తారు? ఉమ్, అందుకనే సీజ్ ఫైర్ డిక్లేర్ చేశాడు, వాళ్ళకి టైం ఇవ్వడానికి. ఓకే. మన ఇంట్రెస్ట్ లో కాదు. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నైస్, వీఆర్ నైస్, ఫ్రెండ్లీ. బట్ భూజం ప్యాడు మనం చెప్పిందంతా వింటారు అని అట్లా అనుకోవటం తప్పు. వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ వాళ్ళది, మన కంట్రీ ఇంట్రెస్ట్ మనది. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే అమెరికా అయితే పాకిస్తాన్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఫైనల్‌గా హ్యాండ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే టర్కీ అయితే పాకిస్తాన్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అంటే వాళ్ళు ఆహ్, ఒక టైంలో వాళ్ళ పొజిషన్ బాలేనప్పుడు ఇండియా అయితే చాలా సపోర్ట్ చేసింది. ఈవెన్ దో ఇట్లాంటి టైంలో టర్కీ పాకిస్తాన్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఒక కలగంటున్నాడు. హ్మ్. ఆయన ఏ లోహంలో ఉన్నాడంటే, పాత రోజుల్లో టర్కీ క్యాలిఫేట్ ఇస్లాం కంట్రీ అంతా మేము రూల్ చేసేవాళ్ళం, ఇవాళ కూడా నేను అట్లాగే టర్కీని ఒక కాలిఫాతాగా తయారు చేస్తాను అని. హ్మ్. ఇట్లా అనుకునే మనిషి ఆ, పాకిస్తాన్ ఇస్ గుడ్ మిలిటరీ అలై అని అనుకుంటాడు. హ్మ్. కానీ టర్కీ సొంతంగా ట్రబుల్లో ఉంది కదా, హ్మ్. హ్మ్. వాళ్ళ దగ్గర కూడా అంత ఫైనాన్సెస్ లేవు. హ్మ్. యూక్రెయిన్ కి సపోర్ట్ చేయటమే కొంచెం కష్టమైంది. అవును. యాంటీ ఇజ్రాయెల్ ఆపరేషన్ లో కొంచెం సపోర్ట్ ఇచ్చారు, బట్ నాట్ మచ్. హ్మ్. మారల్ సపోర్ట్, వర్బల్ సపోర్ట్ చాలా ఈజీగా ఇస్తారు. హ్మ్. ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడానికంటే టర్కీ ఈజ్ ఇన్ బ్యాడ్ కండిషన్. అసలు అవును. అర్దోగాన్ ఉంటాడా లేదా అని డౌట్ వస్తుంది. హ్మ్. వాళ్ళ కంట్రీయే సివిల్ వార్ లోకి వెళ్ళేటట్లు ఉంది. డెమోక్రాటిక్ మాకు ఓట్స్ కావాలి అని. హ్మ్. ఏమవుద్దో చూడాలి. హ్మ్. సరే ఇవాళ చూసుకుంటే ఒక పాకిస్తాన్ మంత్రి లండన్‌లో ఆహ్, తిరుగుతూ విహరిస్తూ కనిపించాడు. సో, అక్కడ లండన్‌లో పాకిస్తానీలు కూడా ఆయనని చూసి దుర్భాషలాడారు. బుద్ధి లేదు ఇక్కడ అంటే అంత వార్ జరుగుతుంటే బుద్ధి లేకుండా పా యూఎస్‌లో తిరుగుతున్నావా, లండన్‌లో తిరుగుతున్నావంటూ కూడా వాళ్ళు కొంచెం దుర్భాషలాడారు. ఏమంటారు సార్ దీని గురించి? పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అండి తరార్ ఒక యెస్. నిన్న రాత్రి మొన్న హ్మ్. ఆయన టీవీలో వచ్చేసేసి మేమంతా హ్మ్. ఇన్నోసెంట్ పీపుల్, మా మీద ఇండియా హ్మ్. అట్లా మాట్లాడాడు. 5 రఫాల్స్ షూట్ చేశాము, హ్మ్. ఇవన్నీ బక్వాస్ మాటలు. హ్మ్. కానీ వాళ్ళందరూ, నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను, పాకిస్తాన్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యే జనరల్స్ హ్మ్. పాకిస్తాన్ లో ఎందుకు లేరు? ఒక్కరు కూడా లేరు. హ్మ్. అందరూ యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో ఉంటారు. ఆ! ఎందుకు? ఇక్కడ నుంచి డబ్బులన్నీ లూట్ చేసుకుని అక్కడ తీసుకెళ్లి పెట్టుకుని బాగా హాయిగా ఉంటున్నారు. హ్మ్. పాకిస్తాన్ లో ఎందుకుండ్రు? వాళ్ళ కంట్రీ కదా. అవును. అవును. వాళ్ళ ఆర్మీలో 4-5 వేల సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ హ్మ్. రెసిగ్నేషన్ లెటర్స్ చేసి పారిపోయారు. అవును. కొంతమంది ఫ్రంట్ లైన్ నుంచి డ్యూటీని చేసి వెళ్ళిపోతున్నారు, హ్మ్. డెజర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఈ కండిషన్ లో హ్మ్. పాకిస్తాన్ ఒక ఆర్మీ, హ్మ్. పాకిస్తాన్ మీకు తెలుసో లేదో, హ్మ్. ఫౌజీ ఫౌండేషన్ అని పాకిస్తాన్ లో ఉంటది. ఓకే. ఫౌజీ ఫౌండేషన్ కంట్రోల్స్ ఆల్ దేర్ ఇండస్ట్రీ, హుహు. సిమెంట్, హ్మ్. స్టీల్, హ్మ్. ట్రేడింగ్, హ్మ్. అంతా బ్యాంకింగ్ అన్ని, ప్రతి హ్మ్. దాంట్లో వాళ్ళ ఏళ్ళు ఉన్నాయి. హ్మ్. డబ్బులు సంపాదించుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. మా లాస్ట్ మంత్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని మాకు హ్మ్. 1,00,000 ఎకరాలు పంజాబ్ లో ఇవ్వండి, హ్మ్. మేము అగ్రికల్చర్ లో కూడా వెళ్తాము అన్నారు. ఓకే. ఆ! మనం ఒక క్వశ్చన్ అడగాలి, మీ ఆర్మీ ఫైటింగ్ ఆర్మీ టు డిఫెండ్ ద కంట్రీయా, హ్మ్. లేకపోతే యువర్ ఆర్మీ ఇస్ అ ట్రేడింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్? హ్మ్.
సో అట్లాంటి ఆర్మీకి కమిట్మెంట్ ఎక్కడ ఉంటదండి? అవును. కమిట్మెంట్ లేదు, హ్మ్. డబ్బులు లేవు. హ్మ్. ఏదో పబ్లిక్ కి కొంచెం చెప్పేసేసి మేమంతా ఫైటర్స్, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ గడుస్తారు, మేము చేస్తే అక్కడ పారిపోతారు అని అట్లా హ్మ్. ఊరినే పబ్లిసిటీ చేస్తారు. హ్మ్. అది లాస్ట్ 2 days లో కనపడిపోయింది అది లాభం ఆ! లేదు అని. హ్మ్. అందుకని ఒత్తిడిలో సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. కొన్ని రోజులు హ్మ్. సీజ్ ఫైర్ ఉంటది. ఆ హ్మ్. సీజ్ ఫైర్ టైంలో కొంచెం బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. హ్మ్. హ్మ్. ఎన్ని రోజుల దాకా వాళ్ళు ఆ సొంతాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో లేదో ఓకే. హ్మ్. ఆ! సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే పాకిస్తాన్ ప్రజలు యుద్ధం వద్దన్నా గూడా వీళ్ళు పాలకులు గానివ్వండి, రక్షణ మంత్రి గానివ్వండి పాకిస్తాన్ వీళ్ళందరూ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ వార్‌ని. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ వస్తుంది. హ్మ్. డోంట్ అలౌ ఇండియా టు బి సెటిల్డ్. హ్మ్. ఇండియాలో అన్రెస్ట్ చేయండి. హ్మ్. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. నోబడీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ పాకిస్తాన్. హ్మ్. వాళ్ళు బ్లఫ్ మాస్టర్స్. వాళ్ళకి హ్మ్. సపోర్ట్ ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా బ్లఫ్ మాస్టర్సే. హ్మ్. సో టెంపరరీ లెట్రసీ. ఏదో ఓకే. మాకు ఇంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది అన్నారు. హ్మ్. అది లేదు, అది రుజువైంది. హ్మ్. అగైన్స్ ఇండియా మీరు ఫైట్ చేయలేదు. హ్మ్. ఇట గొడవ చేసుకుంటా ఉంటే వారం హ్మ్. 10 రోజుల్లో ఇండియా టేక్ ఓవర్ లో పాకిస్తాన్. ఓకే. టేక్ ఓవర్ చేసి ఏం చేస్తాం? మాకు ఆ కంట్రీ అవును. వద్దు. అవును. అవును. అందుకనే మనం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు సార్ టేక్ మరి ఓవర్ పిఓకే అనుకోండి. హ్మ్. పిఓకేలో దాదాపు 2 కోట్ల పాకిస్తాన్ నుంచి పరిగెట్టిపోయి అక్కడ ఉన్నారు. హ్మ్. ఇండియా విల్ టేక్ ఓవర్ పిఓకే, మనం కూడా ఇండియన్ సిటిజన్స్ అయిపోతాం. హ్మ్. పాకిస్తాన్ లో బతకకుండా అక్కడ బతకటం చాలా బాగుంటది అని. హ్మ్. హ్మ్. మనం ఏం చేస్తామండి? హ్మ్. 2 కోట్ల మంది అక్కడి నుంచి వస్తుంటే అవును. అంటే అవును. వాళ్ళని కంట్రోల్ చేసి హ్మ్. 1950లో మీరు పిఓకేలో ఉన్నారా లేదా అని కనుక్కోవాలంటే ఇండియాలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంటే హ్మ్. నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అని దాని హ్మ్. మీద మన పొలిటీషియన్స్ ఫైట్ చేస్తున్నారు, చేయొద్దు ఏంటి అని. వాళ్ళ అవును. ఓటు బ్యాంకులు పోతాయి. అవును. అలాగే హ్మ్. ఇది కూడా కొంచెం మనం ఎనీ యాక్షన్ కి హ్మ్. ఆలోచించాలండి. వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపన్ ఆఫ్టర్వర్డ్స్ అని. హ్మ్. అది ఆలోచించి చేయాలి. హ్మ్. ప్రస్తుతానికి నేనేమంటాను, మళ్ళీ చెప్తున్నాను, సార్. మన ప్రజలందరూ కొంచెం నిగరానీ పెట్టుకుని హ్మ్. చుట్టుపక్కల చూసుకుని ఎవరైతే ఏదైనా అనుమానంగా యాక్షన్ చేస్తా ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. హ్మ్. రెండోది, హ్మ్. 90% ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్స్ అండి. వాళ్ళకి ఇండియన్ కమిట్మెంట్, నేషనలిస్ట్ ఉంది. యెస్ ఆర్మీలో సార్. కూడా ఉన్నారు చాలా మంది. అవును. 10% అబవ్ గ్రౌండ్ సపోర్టర్స్ వాళ్ళ కూతుర్లని పాకిస్తానీ మనుషులకి డబ్బులు తీసుకుని అమ్మారు. హ్మ్. అది ఎందుకు అమ్ముతున్నారు అంటే అది కువైట్ నుంచి, యుఏఈ నుంచి, ఆ, ఆ, ముస్లిం కంట్రీస్ నుంచి వస్తా ఉంటుంటే వాళ్ళకు కూడా అమ్ముతున్నారు కదా. అవును. 1 వీక్ అవును. మ్యారేజ్, 1 month మ్యారేజ్, 1 year మ్యారేజ్ అని ఈ హ్మ్. టెంపరీ మ్యారేజెస్ పెట్టి సెల్లింగ్ హ్మ్. దే డాటర్స్. యెస్. ఈ యెస్. కరెక్ట్ సార్. పాకిస్తానీ మనుషుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని హ్మ్. వాళ్ళకి పెళ్లి చేసుకున్నట్టు అట్టి పెట్టి హ్మ్. 5 పిల్లలు, 6 పిల్లలు, అవును. సమ్ అవును. ఇది వీఆర్ ఆల్ ఇండియన్స్ అని బట్ పాకిస్తానీ పాస్పోర్ట్, హ్మ్. ఇండియన్ ఆధార్ కార్డు, హ్మ్. ఇండియన్ ఎలక్టోరల్ కార్డు, హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్, ఇండియాలో జాబ్స్. హ్మ్. వీళ్ళందరూ ఫిఫ్త్ కాలం అండి. మనకి ఫిఫ్త్ కాలం అంటే టెర్రరిస్ట్ హ్మ్. కాలం లాగా ఉన్నారు. హ్మ్. హ్మ్. గవర్నమెంట్ ట్రై చేస్తుంది కొంతవరకు ఐడెంటిఫై చేసి పంపించడానికి. హ్మ్. లోకల్ వాళ్ళకి తెలుసు కదండి. అవును. లోకల్ అవును. వాళ్ళకి తెలిస్తే సంథింగ్ రాంగ్ అంటే పోలీసుకి చెప్పాలి. హ్మ్. హ్మ్. బయటగా పోలీసు చెప్తే వాళ్ళు సెపరేట్ చేసి పంపించేస్తాయి. హ్మ్. దాదాపు 10 లక్షల మంది ఉన్నారంట అట్లాంటి వాళ్ళు. హ్మ్. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సరే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది చెప్తున్నారు. అయితే టార్గెట్‌గా తిరుమల, తిరుపతి కానివ్వండి, మన ఏపీ అండ్ తెలంగాణ గూడా టార్గెట్‌లో ఉందని చెప్తుంది. సో, ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? టెర్రర్ యాక్టివిటీస్ అండి. అవును సార్. ఇక్కడ టార్గెట్ చేయాలంటే పాకిస్తాన్ నుంచి చాలా దూరం అండి మనం. హ్మ్. హ్మ్. నాట్ ఈజీ. బట్ ఓకే. స్లీపర్ సెల్స్ ఉన్నాయి కదా. హ్మ్. అందుకనే స్లీపర్ చెప్తున్నా సెల్స్. కదా. ఈ అవును. స్లీపర్ సెల్స్, లోకల్ సపోర్ట్ వాళ్ళు వాళ్ళు హ్మ్. గొడవ చేస్తారు. హ్మ్. తిరుపతిలో తిరుపతి అడ్మినిస్ట్రేషన్ లో చేరి హ్మ్. లడ్డూలతో గొడవ చేసేవాళ్ళు, తిరుపతి ల్యాండ్ ఇంకోళ్ళకి ఇస్తాం అనుకునే వాళ్ళు, హ్మ్. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం చేయకూడదు. అవును. అవును. అందుకని మనం యాక్షన్ తీసుకోవాలి. సో, అలర్ట్‌గానే ఉండాలి అని అంటారు అప్పటిదాకా. పక్కా అలర్ట్ గా ఉండాలండి. హ్మ్. సో, ఇవాళ గవర్నర్ గారు కూడా ఆల్ సీఎంస్‌తో భేటీ అన్నట్టు కూడా ఆయన ఒకటి ప్రచారణ చేశారు. సో, మరి అంటే ఎలా ఉండబోతుందంటారు సార్? ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ప్రెజెంట్ అయితే ఉంది. తర్వాత రేపు ఎల్లుండి పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుందంటారు?
4-5 రోజుల దాకా, వారం రోజుల దాకా ఏం కాదండి. ఇట్ ఓకే. ఆల్ బి క్వైట్. హ్మ్. దాని తర్వాత హౌ పాకిస్తాన్ రియాక్షన్ చూడాలి. ఓకే. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఫైరింగ్ మొదలు పెట్టారా, హ్మ్. లేకపోతే ఇండియా లోపల స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేశారా, హ్మ్. సీజ్ ఫైర్ లేదు, మళ్ళీ హ్మ్. పాజ్ బటన్ నుంచి ప్లే బటన్కి వెళ్ళాలి. హ్మ్. హ్మ్. అందాక వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతుల్లో మనం వదిలిపెట్టాలి. మనం హ్మ్. సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ ని వీల్ మెయింటైన్. హ్మ్. వాళ్ళు హ్మ్. మెయింటైన్ చేస్తారా లేదా మనకు డౌట్. అవును. అవును. ఓకే సార్. ఇది చూద్దాం ఎక్కడి దాకా వెళ్తదో. లెట్స్ సీ. ఓకే సార్. థాంక్ యూ. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.